100 కోట్లు సంపాదించాడట. జనసేన ముఖ్య నేత కరాటంతో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరా ఇద్దరు ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్. దేశ చరిత్రలోని గొప్ప సంగతి యూట్యూబ్లో కనిపించింది. ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా పవన్ కళ్యాణ్ పట్టించుకోరా అని అడిగిన ఉమ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే 100 కోట్లు సంపాదించాడంట. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోరంటూ మాజీ మంత్రి టీడీపీ ముఖ్య నేత దేవినేని ఉమ జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో 100 కోట్లు సంపాదించాడనే విషయంతో పాటు తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్గా ఉంటుంది తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అందుకు సంబంధించిన వీడియో చూసి మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జనసేన నేత కరటన్ రాంబాబుకు ఫోన్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడు అడగలేదని ఆరా తీయడం తమకు చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం, ఏడాదిగా ఏ ఒక్కరు తనతో మాట్లాడలేదని బదులు ఇవ్వడం కూటమి పార్టీలో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధాన అంశాలను ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. అయిపోతే ఏసీఏ ఎన్నికల క్రీజులో బైలా డకౌట్. వార్షిక జనరల్ బాడీ సమావేశంలో కీలకమైన ఎన్నిక ప్రక్రియకు అవకాశం జూన్లోనే ముగిసిన ఏసీఏ వార్షిక సమావేశం. కానీ ఇప్పుడు మరోసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎన్నికలకు వెళ్తున్న కూటమి నేతలు తమకు వ్యతిరేకంగా ఉన్న జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఓట్లు తొలగింపు, అసలు ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ నియామకమే తప్పంటూ కోర్టు కేసులు, రేపు ఏసీఏ ఎన్నికలకు నామినేషన్, 16న ఎన్నికలంటూ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాజకీయ రంగు పులుముకొని భ్రష్టు పట్టింది. క్రికెట్ అభివృద్ధికి పారదర్శకతకు నిలువునా పాతరేయడంతో దశాబ్దాల ఏసీఏ ప్రతిష్ట మంటగలిసింది. కూటమి నేతలు చట్టాలకు తూట్లు పడడంతో ఎన్నికల క్రీజులో బైలా డకౌట్ అయింది. క్రికెట్తో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఏసీఏ వెళ్ళిపోవడంతో భావి క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి అనుబంధంగా కొనసాగుతున్న ఏసీఏలో కార్యవర్గం పదవీకాలం గరిష్టంగా 3 ఏళ్లు. ఆ గడువు ఏడాది చివరితో ముగినుంది. అయితే బీసీసీఐని అనుసరించి ఏసీఏ రాసుకున్న బైలాస్ ప్రకారం ఏటా సెప్టెంబర్ 30లోగా వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలి. ఇందులోనే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దీనిలో ప్రధానమైనది ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్ల ఎన్నిక. ఏజీఎంలో తప్పితే మరి ఏ సమయంలోనూ పదవీకాలం పూర్తయిన తర్వాత మరో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి బైలాలో నిబంధనలు అంగీకరించవు. కానీ కూటమి ప్రభుత్వంలో ఏసీఏ పాలకవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ అర్థాన్ని మార్చేసింది. ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించే ఏజీఎం రెండోసారి నిర్వహించేందుకు, అందులో కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు చేపట్టేందుకు సమాయత్తం అవుతుంటుంది. దీనికోసం నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. చంద్రబాబు అధికారికంలోకి రాగానే ఏసీఏ కూటమి నేతల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. మంత్రి లోకేష్ అన్నతో గత ప్రభుత్వంలో ఏర్పడిన ఏసీఏ కార్యవర్గాన్ని బలవంతంగా రాజీనామా చేయించి ఆ పదవుల్లోకి కూటమి నేతలు దూరిపోయారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలని చిక్కించుకునే కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పాత ఫ్రాంచైజీలకు గడువు ఉన్న వాళ్ళని తొలగిస్తూ కొత్త ఫ్రాంచైజీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడే ఏపీఎల్ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. దీనికోసం సెప్టెంబర్లోకి నిర్వహించాల్సిన ఏజీఎంను ముందు జరిపేశారు. జూన్ 1 ఏజీఎం నిర్వహిస్తున్నట్టు ఏడాది మే 12 ఏసీఏ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం జూన్లో ఏసీఏ కార్యవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ పూర్తయింది. కానీ అప్పుడు ఎన్నికల అంశం ఎజెండాలోకి లేదు. వాస్తవానికి ఏసీఏ బైలా ప్రకారం ఏడాదికి ఒకసారి మాత్రం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలి. ఇది జూన్లోనే ముగిసింది. ఒకవేళ అది ఏజీఎం కానప్పుడు ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్గా గుర్తించాలి. కానీ ఏసీఏ సెక్రటరీ తన సర్క్యులర్లో స్పష్టంగా ఏజీఎం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏజీఎంలో మాత్రం ఎన్నికలకు అవకాశం ఉండగా ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఏసీఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారు చెప్పాలని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు బీసీసీఐ రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు అన్నటువంటి వ్యవహారాన్ని హైలైట్ చేశారు.